రాష్ట్రానికి అతిపెద్ద ఆదాయ వనరు ఎవరు అంటే ఎంత తిట్టినా తిట్టుకున్నా వాళ్ళు తిట్టినా మందుబాబులే. ఇక మందుబాబులు లేకపోతే ఇక వేరే దిక్కు లేదు రాష్ట్రానికి అన్నట్టు మరొకసారి అది డిసైడ్ అయిపోవచ్చు. ఎందుకు అంటే వీళ్ళు చెప్తున్న లెక్క 2024-25లో 28,842 కోట్ల రూపాయలు మద్యం రాబడి వచ్చిందట మద్యం మీద. అంటే ఈ ఏడాదిలో 14% 14% వృద్ధి. ఇది మామూలు విషయం కాదు కదా. 14% వృద్ధి అంటే గత ఏడాది కంటే 3,760 కోట్ల రూపాయలు ఎక్కువట. 2023-24లో ఆదాయం 25,082 కోట్లు. అప్పట్లో కమిషన్లు జే బ్రాండ్ల పేరుతో దోపిడీ చేశారు. 5 ఏళ్లలో 18,000 కోట్ల ఆదాయానికి కోత పడింది. కూటమి సర్కారు వచ్చాక దోపిడీకి చెక్ పడింది. అలాగే కొన్ని కీలక నిర్ణయాలు ఈ మద్యం పాలసీకి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ బార్ పాలసీ కూడా ఉందట. అది కూడా రేపు వచ్చే సెప్టెంబర్తో అయిపోతుంది. దానికి కూడా కొత్త బార్ పాలసీ రాబోతుంది. ప్రధానంగా 99 రూపాయలకి మద్యం బ్రాండ్ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందుబాటులో తీసుకొచ్చింది. 99 రూపాయలకే మద్యం అనేది క్వార్టర్ బాటిల్ అనేది. అలాగే కొన్ని కంపెనీలు అయితే ఇంకా 12 కంపెనీలు ఈ రకం మద్యాన్ని సరఫరా చేస్తున్నాయి. క్వార్టర్ 99 రూపాయల అమ్మకాలు ప్రారంభించిన సమయంలో అమ్మకాల్లో వాటి వాటా 30% జరిగింది. గత ప్రభుత్వంలో పిచ్చి పిచ్చి జే బ్రాండ్లను ఎక్కువ ధరలకు అమ్మారు. ఇప్పుడు తక్కువ ధరలో లభిస్తున్న క్వార్టర్ 99 రూపాయల డిమాండ్కి పెరిగింది. 99 రూపాయలు అమ్మే క్వార్టర్ డిమాండ్ పెరిగింది. దీంతో ఇప్పుడు అమ్మకాలు పెరుగుతున్నాయి. అలాగే అమ్మకాల మొత్తం తగ్గుతుంది. అమ్మకాలకు తగినట్టుగా ఆ మేరకు ఆదాయం రావడం లేదు. దీంతో ఈ మధ్యకాలంలో ఈ బ్రాండ్ల మద్యాన్ని కొంతమేర నియంత్రిస్తున్నారు. ఇటీవల క్వార్టర్ 99 రూపాయల బ్రాండ్ అమ్మకాల మార్కెట్ 20% తగ్గింది. నాటుసారా ప్రభావిత గ్రామీణ ప్రాంతాలకు ఈ బ్రాండ్లను పరిమితం చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. తక్కువ ధర బ్రాండ్లను గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచితే అటు వినియోగదారులకు ఇటు ప్రభుత్వ ఆదాయానికి అనుకూలంగా ఉంటుంది అనే వాదన అయితే వినిపిస్తుంది. ఏది ఏమైనా మద్యం మీద వచ్చే పన్నుల రూపంలో 24,731 కోట్లు, షాపులు బార్లు డిస్టిలరీల లైసెన్స్ ఫీజుల రూపంలో 2,206 కోట్లు, షాపుల దరఖాస్తు రుసుముల రూపంలో 1,905 కోట్లు. అంటే ఎంత భారీగా ఆదాయం వస్తుందో చూడండి. అంటే ఒక రకంగా ఈ మద్యం వ్యాపారం అనేది లేకపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఆదాయానికి ఒక అతిపెద్ద ఆదాయ వనరు కోల్పోయినట్టే. కానీ ఓకే, జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వం నిర్ణయించింది, ఇప్పుడు ప్రైవేటు మద్యం వ్యాపారులు నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్కి ఈ మందు బాబులే దిక్కు. వీళ్ళ నుంచే భారీ ఆదాయం, ప్రధాన ఆదాయ వనరు వస్తుంది అనేది అయితే చెప్పకనే చెప్తుంది ప్రభుత్వం.